నిన్న నైట్ దౌలతాబాద్లో అక్కడ రామ భక్తులు ఒక శోభయాత్ర తీసినారు, ఒక రైలు తీసినారు. ఆ రైలు పైన ఒక విధవ షూ పాడేసిండు. అది ఎవరు ఈ షూ పాడేసిండు అది చూస్తే కొంతమంది ఉంటారు ఫాల్తు వాళ్ళు షూ పాడేసిన తర్వాత ఆయనకి పట్టుకోనికి ట్రై చేసినారు. వాళ్ళు అక్కడి నుంచి కూడా కొద్దిగా రాళ్ళు ఆ విధంగా దాడి చేసినారు. ఇక్కడి నుంచి కూడా కొద్దిగా కౌంటర్ జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే పోలీస్ అధికారులు ఆ షూ ఎవడు మధ్యలో పాడేసిండు ఆయనకి అరెస్ట్ చేయాలి కదా, అరెస్ట్ చేయలేదు. ఆయనకి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి అక్కడి నుంచి ఎస్కేప్ చేసినారు. ఇది మన తెలంగాణ పోలీసు. అదేవిధంగా అక్కడ రామ భక్తుల పైన ఐడెంటిఫై చేసి వాళ్ళపైన కేసులు పెడుతున్నారు. ఆ ఓల్డ్ సిటీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి బెదిరించిందంట, వాళ్ళకి అరెస్ట్ చేస్తారా లేదా, లేకపోతే అక్కడ వాతావరణం ఖరాబ్ అవుతుంది, సిచ్యువేషన్ కొద్దిగా చేంజ్ అయిపోతుందని పోలీసు వాళ్ళకి వార్నింగ్ ఇస్తే పోలీసు వాళ్ళు రామ భక్తుల పైన ఎఫ్ఐఆర్లు చేస్తున్నారు, కేసు పెడుతున్నారు. నేను పోలీస్ అధికారులకి చెప్పేది ఒకటే, ఆ షూ ఎవడు పాడిండు ఆ పాడేసిండు ఆయనకి అరెస్ట్ చేయాలి, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయండి. అక్కడ ఫస్ట్ ఈ స్టార్ట్ ఎవడు చేసిండు, మా రాముడు పైన మా రామ భక్తుల పైన ఆయన షూ పాడేస్తారా? అది చూడకుండా మీరు డైరెక్ట్గా మా కార్యకర్తల పైననే మీరు దౌర్జన్యం చేయాలంటే ఇది కాదు. ఇది ఇంకా మేము ఉన్నాం, యాద పెట్టుకోండి. గవర్నమెంట్ పాలన మారింది కానీ బుద్ధి మారలేదనుకుంటున్నా. ఒక హిందువులకి వ్యతిరేకంగా ఉన్న ముఖ్యమంత్రి పోయిందంటే ఇంకోటి వచ్చేసాడు, అదే పాలన అయినా కూడా ఫాలో చేస్తుండు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, దానిపైన ఒక ఎంక్వైరీ చేయండి. అసలు ఈ షూ ఎందుకు పాడేసిండు, ఆయన ఉద్దేశం ఏముండే, దాని తర్వాత మీరు ఏం చేయాలో చేయండి. కానీ అనవసరం రామ భక్తులకి మీరు ఇబ్బందులు పెడతారంటే మేము అసలు ఊరుకోం.